చూస్తే ఎలా ఉంది సార్? కొత్త ప్రభుత్వాల్లో ఏదైతే డెవలప్మెంట్ అంటున్నారో దాంతో పాటు సంక్షేమ పథకాలు ఏమి రాలేదు. బీసీలకి ఇస్తున్నారు. బీసీలకి 50 సంవత్సరాలు దాటిన తర్వాత అది పక్కన పెట్టేశారు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇదివరకు రజుగులకి ఇచ్చేవారు, న్యాయప్రాములకు ఇచ్చారు, ఆటో డ్రైవర్ ఇచ్చారు. రజుల పూర్వకాలం నుంచి వాళ్ళ కష్టాలు చాలా చూశారు. అది ప్రభుత్వం వారికి తెలుసు. మరి మా చంద్రబాబు నాయుడు గారు మరి బీసీలని ఆదుకుంటారు. ఇంతవరకు మరి ఆయన మరి మరి జనవరి నుంచి ఏమైనా అమలు చేస్తారో మరి అది అనుకుంటున్నామండి. మరి కొంతవరకు కొద్దిగా పర్లేదు. 2 సంవత్సరాలు అవుతుంది కదండి. వారు కూడా కొంతమందికి పథకాలు వేస్తున్నారు. కొన్ని ఎక్కువ అనేది ఒక బీసీలు ఎక్కువ అండి. వాళ్ళకే కొంచెం చాలా మంది బీసీలు 36 కులాల పైన ఉన్నారు. వాళ్ళకు కూడా మరి మీరు ఆయన చేస్తే ఇంకా మరి వచ్చి ప్రభుత్వం అదే ఉంటుంది. సంక్షేమ పథకాల అమలుకి ఎంత బడ్జెట్లు అయినా ఇస్తామంటుంది ప్రభుత్వం. కాకపోతే ఒక పక్క అప్పుల పాలవుతామేమో అని భయము ఉంది. మరి ఎలా అనిపిస్తుంది సార్? నిజంగా అర్హులకి ఇస్తే సరిపోతుందా? మిగతా వాళ్ళందరికీ కూడా ఎక్కువ శాతం కూడా వేరే వాళ్ళు కూడా ఉన్నారు అంటున్నారు. లేదండి, చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవం ఉంది కాబట్టి వారికి తెలుసు ఏంటంటే చాలా పేద ప్రజలకి ఆదుకోవాలని ఈసారి బాగా ఆయన బీసీలకు కానీ ఎస్సీ వర్గాలు కానీ ఆయనకి బాగా ఉందండి. ఎక్కువ ఏదో చెయ్యాలి మనం ఆశ కదా. ఆయన కూడా మరి ప్రభుత్వాన్ని ఎన్నో సంవత్సరాలు చూశారు కాబట్టి ఆదుకుంటారే మాకు నమ్మకం ఉందండి. తదుపరి ఎలా ఉంటుంది సార్? అంటే వీళ్ళు 2 సెక్షన్స్ ఉన్నాయి. రేపు మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి తదుపరి జనవరిలో. దాంతోపాటు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. ఎలా ఉంటుంది? 18 నెలల పరిపాలన కాబట్టి ఒక పక్క అమరావతి, విశాఖపట్నం అభివృద్ధి అయ్యి బాగుంటుంది అంటారు. విశాఖపట్నం అమరావతి డెవలప్ చేస్తున్నారులేండి. అది మన ఆంధ్రాకి అయ్యే కంటే 2 కదా. నేను ఆ 2 విశాఖపట్నం అమరావతి. ఈ ప్రైవేటీకరణ కొంతవరకు ఆపితే మంచిది అనేది మాజీ మంత్రుల వాదన. మరి ఎలా ఉంటుంది అంటారు? ప్రైవేటీకరణకి వెళ్తే చాలా మందికి న్యాయం జరిగిద్ది అనేది ప్రభుత్వ వాదన. ప్రైవేటీకరణ అంటే అది మరి ఆయన తెలుసు కాబట్టి అండి, పెద్ద ఆయన కాబట్టి ఆయన తెలుసు. ఇంకైతే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి కూడా ఈసారి మాత్రం గట్టిగా ఆయన ఏంటంటే ఆయన కూడా మరి అనుభవం ఉన్న వ్యక్తి. రెండోది ఏదో చెయ్యాలి, చేసిన తర్వాత కానీ నెక్స్ట్ మనం 2వ స్టెప్ మనం ఆదుకుంటామని అనుభవం. లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు గట్టిగా ఉన్నారు. పాత నాయకులు కూడా వార్నింగ్లు ఇస్తున్నారు, బూతులు మాట్లాడొద్దని. పాలనాపరమ అంశాల్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే చెప్పండి కానీ మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించొద్దు అంటున్నారు. ఏం పీక్కుంటారో పీక్కోమని మాజీ ప్రభుత్వ నాయకులు జగన్ గారు కూడా అనడం జరిగింది. ఏం జరుగుతుంది? అలా కాదండి. ఆయన పవన్ కళ్యాణ్ అంటే ఫస్ట్ నుంచి కూడా ఆయన రాజకీయాల్లో రాకముందు కూడా ఆయన లా అండ్ ఆర్డర్ ఎక్కువ పెట్టాలి. పెట్టకపోతే మామూలు ఏ ప్రభుత్వం అయినా కానీ వాళ్ళ మాట పెట్టాలి. అది స్ట్రాంగ్ ఉండాలండి. చాలా కొన్ని అమాయకులు బలైపోతున్నారు అని చెప్పింది కరెక్ట్ అండి. రాజకీయం రాకముందు కూడా ఆయన సినిపీలు ఉన్నప్పుడు కూడా సినిమాలు బట్టి బయట కూడా లా అండ్ గట్టి స్ట్రక్ ఉంటేనే ఆయన చెప్పింది కరెక్ట్ అండి. ఏమంటారు సార్? 15 ఏళ్ళు సమయం ఇవ్వమంటున్నారు. దాంతోపాటు ఏదైతే ఈ సెక్షన్కి సంబంధించి ఒక సుస్థిరమైన పాలన ఉంటుంది, అప్పుడే డెవలప్ చేయగలం అంటున్నారు కదా ఏదైనా కానీ రాజధాని. అయితే ఒకటే అండి, చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఈ బీసీలే ఎక్కువ అండి. ఈ బీసీలు ఇప్పుడు తెలంగాణ చూడండి, మరి పక్క ప్రభుత్వం బీసీలు ఎక్కువ ఆదుకుంటున్నారు. ఇది ఎక్కువ బీసీలు ఎక్కువ ఆదుకుంటేనే చంద్రబాబు నాయుడుకి మంచి అవకాశం ఆయనకి. ఒకసారి బస్సు యాత్ర అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి గారు, ఏదైనా వర్కౌట్ అవుతుంది ఆయనకన్నా? చూద్దామండి. మరి ఆయన కూడా కొన్ని చేశాడు. ఆయన కూడా చేశాడు. జగన్ గారు కొన్ని చేశాడు. కొంచెం రాంగ్ చేసండి. ఈ స్థలాలు అటు ఇటు అంటే ఎందుకంటే అక్కడ అమరావతిలో ఆ జిల్లాలో విజయవాడలో ఎంత ప్లేస్ లేదండి. మన బస్సులు చేసేసి అది ఒకటి అండి. మరి ఆయన కూడా చాలా ఇంకా అనుభవం ఉంది. అది ఒకటి చేశాడు. రెండోదంటే ఈ స్థలాల కోసం దాని మీద తీసుకెళ్తా గుంటూరు తిప్పుతూ చేయటం అది ఇచ్చింది. విజయవాడ కొంచెం డెవలప్ చేస్తే కొండల పక్కన అంతా పోలవరం కాలం కూడా ఉంది. ఆ నాన్నగారే పెట్టిన భిక్ష పోలవరం కాలం. మరొక అంశం కూడా తెరపైకి వచ్చింది సార్. ఏదైతే జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు నిమిత్తం ఒక ఆకతాయి గర్భిణీ లేడీని అనడం జరిగింది. ఆఖరిగా జనసేన నాయకుడు ఆ కార్యకర్తను తెలియడంతో మళ్ళీ సద్దుమణిగింది వ్యవహారం. ఎందుకంటారు ఈ హడావుడి గందరగోళం? అది కాదండి, నాకు కుర్రోడు ఫస్ట్ నుంచి కూడా అతను ఫస్ట్ నుంచి తల్లిదండ్రులు భయం అయి ఉండాలి. ఇది ప్రభుత్వం ఏం చేయలేదు. కఠిన చర్య మాత్రం పవన్ కళ్యాణ్ ఇటువంటి వాటిని గట్టిగా తీసుకుంటారు. కొంచెం ఆకతాయిని కంట్రోల్ చేయొచ్చు అంటారు. లా అండ్ ఆర్డర్ చెయ్యాలండి. పవన్ కళ్యాణ్ చెప్పింది కరెక్ట్. ఏంటంటే అతను అనుభవం ఫస్ట్ నుంచి చేసినప్పటి నుంచి కూడా ఈ లా అండ్ అంటున్నాడు ఆయన. అది ఫస్ట్ సినీ ఫీల్డ్లో ఉన్నప్పుడు కూడా రాజకీయాలు వచ్చినా కూడా మీద కొంటే ఎక్కడ ప్రతిదానికి కూడా ఇప్పుడు లేడీస్ ఆడపిల్లలు ఎలాగైంది అది కంట్రోల్ చేస్తే పవన్ కళ్యాణ్ చెప్పింది కరెక్ట్ అండి. సార్ ఏమంటారు సార్? ఒక మాటలో 2029 ఎలా ఉండబోతుంది? ఒకసారి అవకాశం ఉంటుందా మాజీ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లేకపోతే యంగ్ లీడర్సే వస్తారంటారా? లోకేష్ గారు, పవన్ గారు లాంటి వాళ్ళు సీఎం బరిలో ఉంటారు. ఇప్పుడు జగన్ కానీ లోకేష్ వీళ్ళంతా ఒకటే వయసు అటు ఇటు కదండి. వీళ్ళ బీసీలు ఆదుకుంటే వీళ్ళే వస్తారు. బీసీ ఆదుకోకపోతే కొంచెం